ఎంత లోపల పెట్టుకున్నాడో గమనించండి. అమ్మాయి కనబడడం లేదు, ఇక్కడ శంకరుడు కనబడుతున్నాడు. ఇంకా గొప్పగా విశేషంగా శంకరుని దూషణ చేస్తూ ఉంటే ఆ మాటలన్నీ వినలేక ఆ తల్లి, ఈ దూషణ వినడానిక నేను ఇక్కడ దాకా వచ్చింది, అయినా ఏమి తప్పు చేసినాడని శివుణ్ణి దూషణ చేస్తూ ఉన్నావు? శివ అంటేనే శుభుడయ్యా, శివుడు లేకుండా యజ్ఞం ప్రారంభించినావు, ఇది శుభం అవుతుంది అనుకుంటున్నావా? అసలు నీవు తండ్రివేనా? నీకు నాకు ఇక సంబంధం అవసరం లేదు, ఎందుకంటే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళగలను. వెళితే మా స్వామి నన్ను ముద్దుగా దాక్షాయిని దాక్షాయిని అని పిలుస్తాడు. నాకు సతి అని పేరు ఉన్నప్పటికీ కూడా దాక్షాయిని అని ఎందుకు పిలుస్తాడో తెలిసినా, నీ మీద అంత గౌరవం, దక్ష ప్రజాపతి కూతురా దక్ష ప్రజాపతి కూతురా అని. ఇక నాకు ఆ మాట వినాలని మనస్సులో లేదయ్యా. ఇంత శివ ద్వేషం పెట్టుకున్నటువంటి వాడివి నీ పేరు నేనెందుకు మోయాలి? కాబట్టి నీ పేరు అవసరం లేదు, ఇక నీకు నాకు సంబంధం ఏమిటి? ఇంత శివద్వేషం ఉన్నది కాబట్టి నీవిచ్చిన శరీరం కూడా నీ ముందే అర్పణ చేస్తూ ఉన్నాను అని చెప్పి సతీదేవి తన శరీరాన్ని ఆహుతి చేసింది. ఆ అమ్మ శక్తి స్వరూపం కాబట్టే ఆ శక్తి 18 క్షేత్రాలలో నిక్షిప్తం చేసినారు నారాయణుడు. ఆ శక్తి కేంద్రాలే 18 శక్తి పీఠములు, 18 శక్తి పీఠాలుగా విలసిల్లుతూ ఉన్నాయి. ఎంత అన్యోన్యత చూడండి. మళ్ళీ అదే శక్తి స్వరూపం, అదే ఆదిశక్తి స్వరూపం మళ్ళీ పర్వతరాజు హిమవంతుడు తపస్సు చేస్తే హైమవతిగా పార్వతిగా పుట్టింది. కానీ ఇంతకు ముందు జన్మలో తాను ఏదైతే కోల్పోయినానో ఆయన మాట వినకుంటే శరీరమే త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక ఆయనను పొందడం కోసం వచ్చిన అవకాశాన్ని నేనే దుర్వినియోగం చేసుకున్నాననేటువంటి ఉద్దేశంతో శంకరుని గురించి తపస్సు చేసి మెప్పించి ఒప్పించి మళ్ళీ శంకరుణ్ణే పెళ్లి చేసుకున్నది తల్లి. అందుకే తన కోసం ఇంత త్యాగం చేయడానికి సిద్ధపడ్డది. కాబట్టి శంకరుడు తన అర్ధ శరీరాన్ని అమ్మవారికి చేసినాడు. అది అమ్మవారు అయ్యవారి యొక్క అన్యోన్యత, భార్యాభర్తల యొక్క అన్యోన్యత ఎట్లా ఉండాలి చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఒక మారు సరదాగా ఆ తల్లి శంకరుని యొక్క కళ్ళు ఇట్లా మూసిందట. సరదాగా ఆట పట్టిద్దామని చెప్పి శంకరుని యొక్క కళ్ళు మూసింది. మూసేసరికి ఒకటే క్షణం, ఒకటే నిమిషం మూసి తెరిచేసరికి శంకరునికి కోపం వచ్చింది. అమ్మా, ఎంత తప్పు చేసినావు? స్వామి, ఏమి తప్పు చేసినాను? నువ్వు పరిహాసంగా చేసినటువంటి క్రియనే ఇది. కానీ నా కళ్ళు మూయడం వల్ల సూర్యచంద్రులు అస్తమించినారు. సూర్యచంద్రవు చనేత్ర, 3 కన్నుల వాడంటే అర్థం ఏమిటో తెలుసునా? ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, మూడవది అగ్ని. ప్రపంచాన్ని వెలిగిస్తున్నవి 3 అగ్నులు. ఇప్పుడు వెలుగు లేకుండా అయిపోయింది. వెలుగు ఎప్పుడు ఉండదు? ప్రళయంలో ఉండదు. అందుకోసమే నువ్వు కన్నులు మూసినావంటే క్షణకాలమే మూసినావు, కానీ లోకములో అనేక కాలాలు ప్రళయం ఏర్పడ్డది. కాలము గాని కాలములో అకాలములో ప్రళయానికి నువ్వు కారకురాలివైపోయినావు నీ పరిహాసంతో. ఎంతమంది బిడ్డలు అల్లల్లాడినారో కదా తల్లి. కాబట్టి నీవు చేసినటువంటి ఈ చిన్న తప్పుకు ప్రాయశ్చిత్తంగా నువ్వు ఈ లోకాన్ని వదిలి భూలోకానికి వెళ్ళు అని చెప్పి అమ్మవారిని భూలోకానికి పంపించారు. పంపిస్తున్నటువంటి సందర్భంలో ఒక మాట చెప్పినాడు శంకరుడు. స్వామి, ఎక్కడికి వెళ్ళమంటున్నారు? ఏ కార్యం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు మహిషాసురుడి యొక్క సంహారం జరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతున్నది లోకంలో. దాన్ని గమనించే ఈ శక్తి స్వరూపాన్ని లోకములో దింపడం కోసం స్వామి, అమ్మాయి నువ్వు భూలోకానికి వెళ్ళవలసింది అని చెప్పి అమ్మను ఆజ్ఞ ఇచ్చాడు శంకరుడు. ఎక్కడికి వెళ్ళాలి స్వామి? హిమాలయాలలో కతుడు అనేటువంటి పేరు కలిగిన వాడు ఆయన నీవు కుమార్తెగా పుట్టాలని చెప్పి, ఆదిశక్తి బిడ్డగా కావాలని చెప్పి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన ఇంటికి, ఆయన ఆశ్రమానికి వెళ్ళు.
ఆయనకు పుత్రికగా పెంచబడతావు. స్వయంగా నీవు పుత్రికవు కాదు. ఆశ్రమంలో చిన్న పాపగా అక్కడ నువ్వు ఆవిర్భవించు. ఇక్కడ భార్యాభర్తృ సంబంధంతో పుట్టినటువంటి పిల్ల కాదు. శిశువుగా వెళ్ళు. అక్కడ 8 సంవత్సరాలు ఆ ఆశ్రమం లోపట కుమారిగా, కన్యగా అక్కడ నువ్వు ఉండు. 8 సంవత్సరాల తర్వాత ఆయనకు ఆ కతుడు అనేటువంటి మహర్షికి, ఆ కతున్నే కాత్యాయనుడు అన్నారు. కాత్యాయనుని చేత పెంచబడ్డది కాబట్టే తల్లికి కాత్యాయని అని పేరు.